నమస్కారం, తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోటా శ్రీనివాసరావు గారు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ వారి స్వగృహం నందు కన్నుమూశారు. జోహార్ కోటా శ్రీనివాసరావు గారు, జోహార్. చాలా మంది నటులు నవ్వించగలరు, చాలా మంది నటులు ఏడ్పించగలరు. నవ్వించి ఏడ్పించి భయపెట్టిన ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు గారు. వారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున వారి నివాసంలో స్వర్గస్థులయ్యారు. వారి ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. కోటా శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. 1978లో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. సుమారు 750 సినిమాలలో నటించారు. వారు బీజేపీలో చేరి 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. హిందూయిజం అంటుంది. అసలు దీన్ని ఎందుకంటే అమ్మని పిలవడం తప్ప అండి, మనం చేసే తప్పు. ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది. మన గర్భశత్రు ఎవరండి? పాకిస్తాన్. ఆయన మైకు ముందు కూర్చుని ఈ హిందుస్థాన్మే అంటాడు. మన గర్భశత్రువే హిందూ దేశం అని ఒప్పుకుంటుంది. ఇంకెందుకని దీని గురించి డిస్టర్బెన్స్ అనవసరంగా. పిచ్చోళ్ళు కాదు, పిచ్చి మాటలు కాదు. 2, ఈ హిందూయిజాన్ని నశించాలి, హిందూయిజం ఉగ్రవాదం అని అనేటువంటి వీళ్ళే పైన పరిపాలిస్తూ వాడి స్పీచ్ అంతా అయిన తర్వాత జై హింద్ అంటాడు. అదేంటో నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వారికి చెప్తున్నా, అద్దం ముందు కూర్చుని అందంగా ఉన్నాం అనుకోకు. అది మేము బలహీనత. ఎందుకంటే భర్తలోడు కూడా అద్దం ముందు కూర్చుని దేశ రాజ్యాంగమే మెజారిటీని ఫాలో అవుతోంది. కాబట్టి మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో అసలు హిందుత్వం గురించి మాట్లాడకపోవడం అనేది పొరపాటా కాదా? మనకు సాధన ఎక్కువ, వాదన తక్కువ. వాళ్ళకి సాధన తక్కువ, వాదన ఎక్కువ. అందుకే వాడు ఏమంటాడు తెలుసారు, వాళ్ళని మాట్లాడుతాం అనుకోండి, బాబు రోడ్డుకి ఎడం పక్కన నడువు అంటే నడిచి చూద్దాం అనుకోడు. అసలు చెప్పడం ఆలస్యం. రోడ్డుకి ఎడం పక్కన నడదు ఆయన అంటే కుడి పక్క నడిస్తే ఏమవుద్ది అంటాడు. కానీ రోడ్డుకి ఎడం పక్క నడుద్దామని ప్రయత్నించు. కాబట్టి దయించి సోదరులు అందరూ కూడా మన ధర్మం, మన సంస్కృతి, దీన్ని నమ్మండి. దాని ప్రకారం ఇంట్లోనే ఉందండి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అని సకాలంలో వర్షాలు పడాలి, సకాలంలో ఈ వర్షాలు పడాలి, పృథివంతా చల్లగా ఉండాలి, అందరం బాగుండాలి అనేటువంటిది పద్ధతిలో ఉన్నటువంటి గొప్ప కోరిక ఉన్నటువంటి హిందూయిజం. కాబట్టి దాన్ని నమస్కరించుకోవడం కాదు, దాన్ని మనం విస్మరించకుండా ఆచరణలో పెట్టి మన యొక్క గొప్పతనాన్ని కాపాడుకుని, మన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ మన దేశాన్ని, మన హైందవ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ఇది నెక్స్ట్ తరాలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద, నా మీద ఉందని పెద్దలు చెప్పినటువంటి వాక్యాలను సరిగ్గా పాటించి మనం ఈ దేశాన్ని పురోగతి తీసుకువెళ్లాలని మరొక్కసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.